ఎలా అనిపిస్తుంది బ్రో ఈ సెలబ్రేషన్? చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. చిరంజీవి గారికి చాలా వైబ్ వచ్చింది. శంకర వరప్రసాద్ గారు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది సినిమా. ఈ సినిమా ఇట్లా సినిమా చూడడానికి చాలా ఆనందంగా ఉంది మొత్తం. కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు సూపర్. ఏం చెప్తారు చిరంజీవి గారు లుక్స్ ఎలా అనిపించాయి బ్రదర్? చెప్పు ఎలా అనిపించాయి? చెప్పు బ్రో ఎలా చిరంజీవి గారు లుక్స్ ఎలా? అన్న నాది నైట్ డ్యూటీ ఉంది యాక్చువల్, ఆగలేక వచ్చేసిన అంతే. అంతే బాస్ సినిమా కోసం ఆగలేక వచ్చేసిన అంతే. ఏంటి అంటే ఉద్యోగానికి వెళ్ళకుండా ఎందుకంటే పిచ్చి ఎందుకు చిరంజీవి గారు అంటే? పిచ్చే పవర్ స్టార్, జై పవర్ స్టార్, ఓజీ ఓన్లీ ఓజీ అంతే బ్రో. మనం వచ్చి శంకర వరప్రసాద్ బ్రో, చిరంజీవి గారి గురించి చెప్పు బ్రో. బాస్ అంతే ఆగలేక వచ్చేసిన, అది ఒకటే మాట. నో మాస్ నో క్లాస్ ఓన్లీ బాస్. చరిత్ర ఎలా తిరగరాస్తారా ఈసారి? అంకుల్ చెప్పవా? చెప్తుందా చూడి, ఈ సినిమాతో సంక్రాంతి మొత్తం మనోదే. మెగా మెగా ఫ్యామిలీ గుర్తుపెట్టి ఈ సినిమాతో బాస్ అనేవాడు అర్థమవుతుందా. కొంతమంది అంటున్నారు జైలర్ చేయండి బాసు, ఇంకోటి ఏమో మమ్ముటి లాగా నడుచుకుంటూ రమ్మని అంటున్నాడు. బాస్ లాగా డాన్స్ చేసే దమ్ము వల్ల ఎవరికైనా ఉందా? ఎవ్వరికి లేదు, చెప్తారా ఎవ్వరికి లేదు. ఓన్లీ బాస్ వల్ల సాధ్యమో, ఓన్లీ బాస్ వల్ల సాధ్యము. కొంతమంది నెగిటివ్ చేస్తారు చిరంజీవి గారిని, వాళ్ళకి ఏం చెప్తావు బ్రదర్? అందరు ఇట్లా నెగిటివ్ చేసే వాళ్ళందరికీ ఏం చేయలేరు చెప్తున్నా కదా. బాస్ ఆయన వీళ్ళు పుట్టక ముందే, నెగిటివ్ చేసే వాళ్ళు పుట్టక ముందే బాస్ పుట్టాడు. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. మెగా ఫ్యామిలీని టచ్ చేయాలంటే దమ్ముండాలి ఎవరికైనా కానీ. ఎలా ఉంటది? సంక్రాంతి కోసం ఏదైతే హిట్ అయిందో దాన్ని మించే ఉంది కానీ దానికి తగ్గదని చెప్తున్నా. అయితే దానికైతే తగ్గదు, దానికి మించే ఉంటది. ఏంటి అరాచకం? ఏముంది చెప్పాలి, బాస్ అరాచకం ఇది. సో అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా జాతర జరుగుతుంది చాలా రోజుల తర్వాత, ఎలా అనిపిస్తుంది? సో జాతర అని మీరే అంటారుగా, మరి చిరంజీవి గారు వచ్చినప్పుడు జాతర బాస్ ఆఫ్ జాతర అనమాట. సో ఏంటంటే ఆ లెవెల్లో ఉంటది, ఎంటర్టైన్మెంట్ అయినా సరే, ఫ్యాన్స్ సెలబ్రేషన్ అయినా సరే. సో చిరంజీవి గారు సంపాదించుకుంది ఏంటంటే 1-2 ఫెయిల్యూర్లు వచ్చినా కూడా మళ్ళీ ఇంతమంది ఆయన సినిమా చూడటానికి టికెట్ల కోసం ఎగబడుతున్నారు. అదే ఆయన స్థాయి, ఆయన రేంజ్. ఎవడో అంటే తగ్గిపోయేది కాదు, ఎవడో తీసేస్తే రాలిపోయేది కాదు అది. సో మళ్ళీ 2026 మెగానామ సంవత్సరం కాబోతుంది. సో మొత్తం పడిపోయిన అన్నింటికి బాస్ అతుకులైపోతున్నాడు. ఖచ్చితంగా వరుస పెట్టి ఓచకోత అనమాట. ఈ మనశంకర ప్రసాద్ గారు, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది. ఈ సంవత్సరం వచ్చే అన్ని సిక్సర్లే, మామూలుగా ఉండవు. ఆ క్యాచ్లు పట్టుకోవడానికి స్టేడియం మొదలు వెళ్ళిపోవాలన్నమాట అందరూ. లుక్స్ ఎలా అనిపించాయి చిరంజీవి గారు లుక్స్, ఆ స్టెప్పులు, డాన్స్? చెప్పాలంటే ఇప్పుడు మాకంటే సో కుర్రోళ్ళలో కనబడుతున్నారు. సో అనిల్ రావుడి గారికి చాలా థ్యాంక్స్ అనమాట బాస్ అలా ప్రెజెంట్ చేసినందుకు. సో ఇంకా ముందైతే సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే జాతర ఎలా ఉంటుంది సంక్రాంతి పండుగకి? అదే మొదలవబోతుంది, అది సంక్రాంతి దాటిన తర్వాత జనవరి 26 దాకా కూడా ఉంటుంది ఆ జాతర అంతా. ఆడియన్స్ మళ్ళీ బాస్ సినిమా కోసం పడుకున్న ముసలాడు కూడా లేచి వస్తా ఉంటాడు అనమాట. సో చూడాలి, సినిమా అయిన తర్వాత ఫుల్ ప్లెజెడ్ గా చక్కగా సినిమా ఎలా ఉంది అని మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో కొంచెం మమ్మల్ని ఎంజాయ్ చేసుకునివ్వండి. సో ఇప్పుడు అంటే ఎంజాయ్మెంట్ ఏం మాట్లాడదాం తెలియట్లేదు. మేడం ఎలా అనిపిస్తుంది శంకర వరప్రసాద్ గారు? మాటలు చెప్పలేమండి, ఒకసారి మీ కెమెరా అడి తిప్పితే మీకే ఊపేందో అర్థమైపోయింది. సో అంటే ఫ్యామిలీతో చిన్నపిల్లలు వేసుకొని వచ్చారు, ఎందుకు అంత ఇష్టం? ఎందుకు మీకు? మెగాస్టార్ అంటే ఇష్టం కాబట్టి ప్రీమియర్స్ కే రావడం జరిగింది. సో ఇప్పుడు చూస్తున్నాము చిరంజీవి గారు చాలా యంగ్ లుక్ లో ఉన్నారు. సో ఎలా అనిపిస్తున్నారు? ఇదైతే మాకు నిజంగా ఐఫిస్టే, ఆ వింటేజ్ చిరంజీవి గారిని చూడటము. ఇక అది స్క్రీన్ మీద చూసి, ట్రైలర్ చూసి రివైండ్ చేసి చూసే మా ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఇంకా 70mm మీద చూసి నో వర్డ్స్ అండి, ఇంకా అంతే. మీరు ఎవరు ఫ్యాన్ అండి బేసిక్ గా? నేనైతే యూనివర్సల్ అండి, మా సుధీర్ నాయుడు మొత్తం ఫ్యాన్ అన్నమాట. సో వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి ఇంకా. సో ఉక్కు స్టెప్, ఆ స్టైల్ చిరంజీవి గారి, ఆ లుక్స్ ఎలా అనిపించాయి? ఆ హుక్ స్టెప్ అయితే అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్ గా, బట్ ట్రై చేసే అది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎలా ఉంటుంది సంక్రాంతి జాతర? ఎలా ఉంటది మెగా సినిమాతో? ఇప్పుడు ప్రీమియర్స్ చూశారు కదా, రేపు ఇంకా దీనికి డబుల్ త్రిబుల్ ఉంటది, అది గ్యారంటీ. కానీ ఇప్పుడు ప్రీ టాక్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దా అనేది అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది. బట్ పోస్ట్ కి అయితే అది అబౌట్ మెగాస్టార్ చిరంజీవి గురించి ఏం చెప్తారు? అన్బీటబుల్. ఎన్ని వచ్చినా అది ఏ క్యారెక్టర్ అయినా ఆయన అన్బీటబుల్ అంతే. ఇదే కంబ్యాక్ థియేటర్ బ్లాస్ట్, ఈ రోజు థియేటర్ బ్లాస్ట్. ఇదొక రౌడీ అల్లుడు, ఒక అన్నయ్య, తర్వాత ఇదే ఇంకా వెంకటేష్ గారు కలవడం ఎలా అనిపిస్తుంది చిరంజీవి గారు? సూపర్ సూపర్. ఇలా ఇద్దరు సీనియర్ హీరోస్ కలిసి చేయడం చాలా హ్యాపీ.
అందరికీ హ్యాపీ. చాలా బాగున్నాయి, కామెడీ కూడా చాలా మస్తు ఉన్నాయి. మీ ఫ్యామిలీ అందరూ వచ్చారా? అందరూ మొత్తం ఫ్యామిలీ చిరంజీవి ఫ్యాన్స్ ఏమి ఇష్టం చిరంజీవి గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి? చిరంజీవి గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి మీకు? చిరంజీవి గారి లుక్స్ ఎలా అనిపించాక? చిరంజీవి గారి లుక్స్ ఎలా అనిపించాయి మేడం? చాలా బాగుంది, ట్రైలర్ లో చూసినప్పుడు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. డాన్స్ ఎలా అనిపించింది మేడం? చిరంజీవి గారి డాన్స్ ఆ స్టైల్ ఎలా అనిపిస్తుంది? ఎప్పుడూ ఐకానిక్, మేమందరం ఫాలోవర్స్, డెడ్ ఫ్యాన్స్ మేము. అంటే మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్? ఎప్పుడు ఫ్యాన్స్. ఇప్పటికి చిరంజీవి గారికి తేడా ఏంటి? ఏం వద్దు, తేడా ఉండకూడదు, ఒకేలా ఉంటారు. చిరంజీవి గారే అంటున్నారు పెద్దిలో సాంగ్ ఏ విధంగా హిట్ అయిందో చెప్పుకో. అలా లేదు, లెజెండ్ సన్నే. ఎందుకు మేడం చిరంజీవి అంటే అంత పిచ్చి ఎందుకు మీకు? ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్, అందుకే. ఏం చెప్తారు సినిమా సంక్రాంతికి ఎలా ఉంటది, రచ్చ ఎలా ఉంటది? గ్యారంటీ హిట్, గ్యారంటీ. సో ఇప్పుడు చిరంజీవి గారిని చూస్తుంటే మీ పాత రోజుల్లో సంక్రాంతికి సినిమా చూసింటారు ఏదో ఒకటి, సో ఆ వైబ్స్ కనిపిస్తున్నాయా? సూపర్ గా అసలు మేము ఎక్సైటెడ్, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. అంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా? ఇద్దరు ఫస్ట్ చిరంజీవే, పవన్ కళ్యాణ్. వెంకటేష్ గారితో కలిపి చేస్తున్నారు కదా, అసలు ఇంకా తిరిగిపోద్ది మొత్తం, దిమ్మ తిరిగిపోయింది రేపు పొద్దున కల్లా. చాలా మంది సంక్రాంతి ఫెస్టివల్ ఇవాళే స్టార్ట్ అయిందని అంటున్నారు, నిజమేనా? ఇది అసలైన సంక్రాంతి ఇదే. ఈ ఇన్ని 3 ఏళ్ల నుంచి మేము చూడ సంక్రాంతి ఇవాళ చూస్తాం. రేపు పొద్దున సూపర్ హిట్ మూవీ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్. నయనతార గారితో ఆ కామెడీ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటారు మీరు? ఇప్పటిదాకా చూసినవి కాదు, అనిల్ రావిపూడి గారు ఆల్రెడీ ప్రామిస్ చేశారు వేరే ఉంటాయని, సూపర్ గా ఉంటాయి. ఓకే, ఏంటి బ్రో ఈ అరాచకం? అరాచకం అంటేనే బాస్ అంటేనే అరాచకం. ఎందుకంటే అరాచకం ఓడి పుట్టిందే బాస్ దగ్గర నుంచి. బాస్ చూడండి కాదు, చెయ్యింది కాదు. బాస్ అనేది ఇంకా రిప్లేసబుల్, ఇంకా నాన్ రిప్లేసబుల్. అది బాస్ అనే ప్లేస్ ఇంకెవ్వరు రీప్లేస్ చేయడానికి లేదు. సో చూసాము 1-2 సినిమాలు చిరంజీవి గారు డౌన్ అయితే చాలా మంది ట్రోల్ చేశారు. సో ఈసారి ఎలా ఉంటది? నా కొండను చూసి కుక్క మురిగినంత మాత్రం కొండ వాల్యూ ఏం పడిపోదు. అలాగే ఒక సినిమా, ఒక సింహం ఒక 5 అడుగులు వెనకేసిందంటే ఇంకో 10 అడుగులు ముందుగా వస్తుందని అర్థం. బాస్ 2 సినిమాలు పోయినాయి కదా అని చెప్పేసి బాస్ రేంజ్ పడిపోయిందంటే ఎట్లా కుదిరితే అవ్వదు కదా. ఎందుకంటే TFI ఉన్నది ఒక్కడే బాస్, మెగా బాస్. ఈ సంక్రాంతి జాతర ఎలా ఉంటది అన్న? సంక్రాంతి అందరు సినిమాలు ఆడాలన్న, వాళ్ళది వీళ్ళది అని ఏం లేదు. ప్రతి ఒక్కరు సినిమా ఆడాలి, TFI బాగుండాలి. అందులో సంక్రాంతి మన మగేద అయితే మాకు ఇంకా చాలా. చిరంజీవి గారు స్టెప్పులు ఎలా అనిపించాయన్న మీకు చూస్తున్నప్పుడు? లుక్స్ వింటేజ్ కి వెళ్ళిపోయాం అన్న మేము. చిరంజీవి గారిది ఏదైతే మిస్ అయ్యామో ఇన్నాళ్ళు, ఆ యుఫోరియా అనేది మాకు మళ్ళీ దొరికింది అనుకుంటున్నాం. ఇంకా మాస్ జాతరకు వచ్చా మెగా ఫ్యాన్స్ కి ఇంకా పూనకాలే అన్న, ఇంకా పూనకాలు లోడింగ్. ఇంకా మళ్ళీ మనం బ్యాక్ టు 25 years బ్యాక్ వెళ్ళిపోతాం. ఇంకా డైరెక్ట్ గ్యాంగ్ లీడర్ లేకపోతే అంజీ. అసలు ఈ లుక్ చూసారా? ఈ లుక్ ఏదైతే ఉందో మేము ఫస్ట్ షాక్ అయ్యాం. అంజీలోది ఇచ్చారా, లేకపోతే గ్యాంగ్ లీడర్ లో ఇచ్చారా, లేకపోతే బిగ్ బాస్ లో ఇచ్చారా, మాకు కన్ఫ్యూజ్ అయిపోయాం ఫస్ట్ ఈ లుక్ చూసి. మెంటల్ వచ్చేసింది. మళ్ళీ వింటేజ్ బాస్ మాకు ఇచ్చినందుకు అనిల్ రావిపూడి గారికి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాం. ఓజీ బ్లాక్ బస్టర్ శంకర్ వరప్రసాద్ నెక్స్ట్ పెద్ద ఎలా ఉంటది మెగా ఫ్యాన్స్ కి? ఇది మెగా నామ సంవత్సరం అంట. 2026 అనేది మెగా నామ సంవత్సరం. దానికి నాంది పలికింది చిరంజీవి గారు. ఎందుకంటే జనవరిలో చిరంజీవి గారు, మార్చిలో పెద్ది రామ్ చరణ్ గారు, నెక్స్ట్ మే ఆర్ జూలైలో ఉస్తాద్ భగత్ సింగ్. ఇది మెగా నామ సంవత్సరం, ఇంకా రాసి పెట్టుకోవడం.